ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్ ను 42% అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఉభయ సభలో బిల్లు ఆమోదింపు చేసి మరి రాష్ట్రపతి పంపడం జరిగింది. రాబోయే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ యొక్క బిల్లును వెంటనే పార్లమెంటు ఆమోదించి 9వ షెడ్యూల్లో చర్చ అని బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ బిల్లుపై తెలంగాణ ప్రాంతం గెలిచిన బీజేపీ ఎంపీల వైఖరిందో తెలియాలి. మీరు బీసీల ఓట్లు వేసిన గెలిచిన బీజేపీ ఎంపీలు తెలంగాణ ప్రాంతం నుంచి బీసీల యొక్క రిజర్వేషన్ బిల్లును మీరు పార్లమెంట్ ఆమోదించే విధంగా మీరు ప్రధానమంత్రిపై ప్రభుత్వం ఒత్తిడి కోరుతా ఉన్నాం. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ పై ఇప్పటి వరకు మాట్లాడిన కేటీఆర్ హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ యొక్క వైఖరిని కూడా తెలియాలి. బీసీ బిల్లు రిజర్వేషన్ ను వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదింపజేసి 9వ షెడ్యూల్ చేసి చట్టబద్దాలని ఈ బాధ్యత మొత్తం కూడా తెలంగాణ బీజేపీ ఎంపీలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మహిళా బిల్లు రిజర్వేషన్ లో కూడా బీసీ కూడా అమలు చేయాలని ప్రధానంగా కోరుతా ఉన్నాం. వచ్చే పార్లమెంట్ సమావేశంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ పంచ ఎన్నికైన బీజేపీ ఎంపీలందరూ కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పరచుకొని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి ఈ బిల్లును పార్లమెంట్ సమావేశాలు అప్పచేసి 9 షెడ్యూల్ చేస్తేనే చట్టబద్ధం ఉంటది. ఆర్డీఎస్ దారును ఇది జీవోదారును నిలబడదు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు కావచ్చు, చట్టసభలు కావచ్చు, విద్యా ఉద్యోగ రంగాలు కావచ్చు, బీసీలకు జనాభా దామాష ప్రకారం 40% అమలు చేసే విధంగా పార్లమెంటును ఒత్తిడి చేసే విధంగా తెలంగాణ చెందిన బీజేపీ ఎంపీలు ప్రధానంగా ప్రాముఖ్యతని డిమాండ్ చేస్తా ఉన్నాం. వచ్చే పార్లమెంట్ సమావేశాలలో బీసీ బిల్లు వెంటనే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు వెంటనే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు వెంటనే వచ్చే పార్లమెంట్